హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఎన్నో విషయాలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. దేవుడు అసలు సృష్టిని ఎలా సృష్టించాడు, ఈ భూమిని సృష్టించిన సృష్టికర్త ఎవరో మనం తెలుసుకున్నాం కదా. ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడు నోవహ కుటుంబాన్ని ఎలా కాపాడాడో మనం తెలుసుకున్నాం కదా. నోవహ కుటుంబాన్ని దీవించాడు, వారి పిల్లలను దీవించి వారి పిల్లలను అనుగ్రహించాడు. అలాగా అనేక మందిని దేవుడు పుట్టించి అభివృద్ధి పొందించాడు. అభివృద్ధి పొందిస్తే ఈ ప్రజలు ఏమనుకున్నారంటే, మనము వేరే చోటుకు వెళ్ళొద్దు, ఇక్కడే మనం ఉండిపోయి ఇక్కడే మన యొక్క ఇల్లులను కట్టుకొని ఇక్కడే స్థిరపడిపోతాం అనేసి అనుకున్నాం. దేవుడు ఏం చెప్పాడు? మీరు అభివృద్ధి పొంది విస్తరించండి అని దేవుడు చెప్పాడు. కానీ మనుషులందరూ ఏమనుకున్నారు? మనం విస్తరించొద్దు, ఇక్కడే శాశ్వతంగా ఉండిపోదాం అని ప్రజలందరూ అనుకున్నారు. కానీ దేవుడికి మనల్ని సృష్టించాడు కాబట్టి ఇప్పుడు మన తండ్రి ఏమనుకుంటారు వాళ్ళ గురించి? వాళ్ళ బిడ్డల కోసం ఏమనుకుంటారంటే, గొప్ప స్థాయిలో ఉండాలి, నాకులా వారు పని చేసుకోకూడదు, వాళ్ళ దగ్గర అనేక మంది పనులు చేసేలాగా నా బిడ్డ ఉండాలి అని మన తల్లిదండ్రులు అనుకుంటారు. అలాగే దేవుడు కూడాని, నేను పుట్టించిన ఈ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలి, అభివృద్ధి పొందాలి అని దేవుడు అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఒక గోపురాన్ని కట్టుకొని ఇక్కడే ఉండిపోదాం అని చెప్పి ఒక గోపురాన్ని కట్టుకుంటున్నారు. ఆ గోపురం ఎలా అంటే, కింద భూమి నుండి ఆకాశానికి అంటుకునే అంత పెద్ద గోపురాన్ని వారు కట్టుకుంటున్నారు. ఆ గోపురంలో ఆకాశాన్ని, సూర్యుని, నక్షత్రాలని పూజిద్దాం మనం అని చెప్పి గోపురాన్ని కట్టుకుంటున్నప్పుడు ఆకాశంలో ఉన్న దేవుడు, నా ప్రజలు ఏదో చేస్తున్నారు, అది ఏమిటో చూద్దాం అని చెప్పి దేవుడు అలాగా వచ్చినప్పుడు ఈ ప్రజలందరూ ఏం చేస్తున్నారు? గోపురాన్ని కట్టుకుంటున్నారు కదా, చూశాడు. అసలు ఏం చేస్తున్నారు? దేవుడికి అన్నీ తెలుసు, కానీ మనల్ని మాత్రం అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు వారు ఏం చేస్తున్నారో చూద్దాం అని చెప్పి దేవుడు అనుకున్నారు మనసులో. అనుకొని వీళ్ళు ఏదో కడుతున్నారు, అసలు ఎందుకు కడుతున్నారు అని దేవుడు అలాగా వారి మాటలు విన్నప్పుడు దేవుని కోపం వచ్చింది. దేవుడు ఏమనుకున్నాడు? వీరిని అభివృద్ధి పొందించాలి, వీరు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని దేవుడు ఆశీర్వదించాడు. అలా అనుకున్నాడు ఆశీర్వదించి. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడే ఉండిపోదాము, మనం ఎక్కడికి వెళ్ళవద్దు అని చెప్పి అనుకున్నారు. అప్పుడు ఎలా ఉండేదంటే, ఇన్ని భాషలు ఉండేవి కాదు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ, ఇన్ని భాషలు ఉండేవి కాదు. ఒకటే భాష ఉండేది వాళ్ళకి. అప్పుడు ఒకే భాష ఉన్న ద్వారా అందరూ ఒకటే మాట మాట్లాడుకొని ఒకటే ఆలోచన కలిగి ఉండేవారు. అలా ఈ గోపురాన్ని వారు సిద్ధపరచుకుంటున్నారు. అప్పుడు వీరు మాట్లాడుకున్న మాటలు విన్నాడు. ఏమని మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? మనం ఇక్కడ ఆకాశాన్ని, సూర్యుడిని మనం సృష్టిద్దాము, నక్షత్రాలని, సూర్యుడిని ఆరాధిద్దాము అని వాళ్ళు అనుకున్నారు. ఇవన్నీ సృష్టించిన వాడు ఎవరు? యేసయ్యని ఆరాధించకుండా సృష్టిని ఆరాధిస్తున్నారు. సృష్టిని ఆరాధించినప్పుడు సృష్టించిన సృష్టికర్తకు కోపం వచ్చి అక్కడ ఈ ప్రజల యొక్క భాషనంతటిని మార్చేశాడు. అప్పుడు ఇంగ్లీషు, తమిళ, హిందీ ఈ భాషలన్నీ పుట్టాయని చెప్పి వారందరూ కలిసి ఈ గోపురానికి బాబేలు అని పేరు పెట్టారు. బాబేలు అంటే తారుమారు అని అర్థం. చూసారా, దేవునికి ఇష్టంగా వారు జీవించడంతో వారు అక్కడ భాషలు మారిపోయి ఎవరికి ఏ భాష అర్థమవుతుందో వారు పక్కకు వెళ్ళిపోయి అలా విస్తరించారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరందరూ కళ్ళు మూసుకుంటే మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నీ కోసం మేము జీవించినట్లుగా సహాయం చేయండి తండ్రి. సృష్టించిన నువ్వే ఈ సృష్టికర్తవని మేమందరం గ్రహించినట్లుగా మా మనసును తెరవండి ప్రభువా. ఈ వీడియోస్ ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఉన్నత స్థాయిలో నిలవబెట్టమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ.